ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు కలుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండరుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవను. ప్రియులారా, మరలా కలిసి చదువుకుందామా? జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవను. ప్రియులారా, ఈవేళ మన యొక్క అంశము నూతన సహవాసం. గతంలో మనం ఆలోచన చేస్తాం, సహవాసము అనేది వెవ్వేరు రీతులలో ఉంటుంది. వెవ్వేరు వ్యక్తులతో సహవాసాలు చేస్తూ ఉంటాం. మంచి వారితో సహవాసము చేస్తే మంచి సహవాసము, చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు సహవాసము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈవేళ దేవుని యొక్క వాక్యమే ఈ విధంగా మాట్లాడుతుంది. జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తావా? నువ్వు జ్ఞానము గలవాడు అవుతావు. నువ్వు జ్ఞానము గలవాడు కావాలి అంటే జ్ఞానులతోటే నువ్వు సహవాసం చేయి. లేదా నువ్వు మూర్ఖుడుగానే మిగిలిపోవాలి అని అనుకుంటావా? మూర్ఖులతో నువ్వు
సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు అని వాక్యం చాలా తేటగా వ్రాస్తూ ఉన్నారు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే అన్నీ తెలిసినప్పటికీ కూడా అటువంటి వారిని విడిచిపెట్టలేం. ఎందుకంటే ఆకర్షణ అటువంటిది. కనుక మనం ఒకరిని విమర్శించటానికి కాదు, కానీ మనకి మనము కీడు చూడకుండా చెడిపోకుండా ఉండాలి అంటే దైవవాక్యం అంటుంది వేళ నాతో మనతో కూడా జ్ఞానులతో సహవాసము చేయి. దేవుని యొక్క వాక్యము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉన్నది. ఏంటండి, మనం మంచివారమే కావచ్చు. పూర్వీకులు ఒక సామెత చెబుతూ ఉంటారు, 6 మాసాలు సహవాసం చేస్తే వారు వీరు వారు అయిపోతారని. కొంతమందికి మంచి కన్నా చెడ్డ చాలా సంతోషంగా ఉంటారు. అందుకనే ఒక 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక చైనా సామెత ఒకటి ఉంది, 3 బొమ్మలు ఉంటాయి. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, 2 చెవులు మూసుకుంటుంది, 1 నోరు మూసుకుంటుంది. అది ఎంత చక్కటి హితోపదేశాన్ని చేస్తుందో తెలుసా? నువ్వు చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. ఒకవేళ 3 కూడా రాతి బొమ్మలే కావచ్చు, లేకుంటే ప్లాస్టిక్ బొమ్మలు కావచ్చు. కానీ బొమ్మలలో ఉన్న ఆంతర్యం ఏం చేస్తుందంటే మనకు మంచి నీతిని ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మానవ జీవితాలు చాలా వరకు ఎలాగ ఉంటాయంటే వింటూ ఉంటాం, అటువంటివే చూస్తూ ఉంటాం, అటువంటివే మాట్లాడుతూ ఉంటాం. ప్రజలకు కూడా అటువంటి వారే కావాలి తప్ప మంచి చేసేవారు, మంచి మాట్లాడేవారు పనికిరారు. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి ఈ మాట దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో దైవవాక్యము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎంత చక్కటి మాట అండి. లోక స్నేహము వినటానికి, తినటానికి, తిరగటానికి, మనకి సపోర్టుగా ఉండటానికి ఇది చాలా చక్కగా ఉంటుందండి. చాలా ఇట్ సీమ్స్ టు బి వండర్ఫుల్ అండ్ అట్రాక్టివ్. కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నీకు దేవుడు కావాలా, నేను కావాలా అంటే ప్రత్యక్షంగా కనిపించే వ్యక్తే నీకు కావాలి తప్ప పరోక్షంగా నిన్ను కాపాడే దేవుడు అక్కర్లేదంటారు కొంతమంది. కనిపించే వ్యక్తిని విడిచి కనిపించని దేవుడు నాకెందుకు అనే వ్యక్తులు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కోరుకుంటున్నారు లోక స్నేహం. అది దేవునికి విరోధము అని దేవుని యొక్క వాక్యం. 26వ సంకీర్తన 4వ వచనములో దైవవాక్యం అంటుంది, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయాలి. చాలా హార్ష్గా ఉంది ఈ వాక్యం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేశ్యదారులతో పొందు చేయను. వేశ్యదారి అనగా 2 రకాల మనస్తత్వాలు, పైకోటి లోపల కోటి. అంతరంగంలో ఎంతో దాచుకునే, పైకి చాలా ముచ్చటగా పెదాల మీద ముసి నవ్వులు నవ్వటం అనేది చూస్తూ ఉంటాము. శాస్త్రులు పరిశీల జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవవాక్యం అంటుంది ఇక్కడ, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేశ్యదారులతో పొందు చేయను. 5వ వచనంలో దుష్టుల
ఇక్కడ 5వ వచనంలో దుష్టుల యొక్క సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము ఇక్కడ చేయరు. చూసారా, దుష్టులతో అక్కడ సాంగత్యము నాకు అసహ్యము అంటాడు. భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను. మరి ఎవరితో చేయాలి? జ్ఞానవంతులైన వారి, దేవుణ్ణి కలిగినటువంటి వారి. అనగా ఒక విధంగా మన సహవాసము దేవునితో సహవాసం. ఎందుకు మనం ఈ మాటలు చెప్పుకోవాలంటే, దేవునితో సహవాసము చేసేవారు దైవకమైనటువంటి రీతిలోనే వారు జీవిస్తూ ఉంటారు. లోకములో ఒక ప్రొవర్బ్ ఉన్నది, సామెత. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెటువంటి వాడో నేను చెబుతాను. ఎందుకంటే మన సాంగత్యాలు అటువంటివి. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని నీ సహవాసం లేక నా సహవాసం ఏ విధంగా ఉంది? పాత సహవాసమేనా, పాత స్నేహితులేనా, పాత మార్గాలేనా, పాత ఆలోచనలేనా, పాత ఉద్దేశాలేనా? దేవుని వాక్యం అంటుంది నూతన సహవాసం, నూతన సహవాసం. ముగింపుగా ఒక రాజుగారట ఒక 2 చిలుకలు కొని అది ఒక మరి బోధకునికి మరి ఒకటి ఒక ద్వారపాలకుడికి ఇచ్చి పెంచమన్నాడు. కొన్ని దినాలు అయిన తరువాత ఆ 2 పక్షులను తీసుకుని వచ్చి పరిశీలన చేస్తున్నప్పుడు ఒక పక్షి అట చాలా చిరాగ్గా ఉందంట, కోప్పడిపోతుందంట, చాలా వల్గర్గా బూతులు తిడుతూ ఉన్నదట, చాలా ఆవేశపడిపోతుందట, చాలా తొందరపడిపోతుందట. కారణం ఏమిటి అని అడిగినప్పుడు అది పెంచినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. అతడు ద్వారపాలకుడు, అతడు వచ్చేవారితో వెళ్ళేవారితో అసహనంగా మాట్లాడటం చూసి అదే అలవరుచుకో. 2వ చిలుక అది ఒక జ్ఞాన బోధకుడు. బోధకుడు అంటే నాట్ ఏ ప్రీచర్. ఒకవేళ క్రైస్తవ బోధకుడే అని మనం అనుకోక్కర్లేదు. ఒక బోధకుడు, ఒక మత బోధకుడు, ఒక మంచి వ్యక్తి, దేవుని గురించి మాట్లాడే వ్యక్తి. అతడి దగ్గర పెరిగినటువంటి ఈ యొక్క పక్షి అతని యొక్క ప్రసంగాలు వింటుంది, అతని యొక్క పాటలు వింటూ ఉన్నది, చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది, ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. నీకు 2వ పక్షికి తేడా ఏమిటి అని రాజుగారట మొదటి పక్షిని అడిగారట. జ్ఞాన బోధకుడి దగ్గర పెరిగినటువంటి ఆ యొక్క పక్షి. అయ్యా, అది 2వ పక్షి యొక్క పొరపాటు కాదు, పెంచిన వ్యక్తి యొక్క పెంపకములో వచ్చినటువంటి లోపం అందట. కాబట్టి మనం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సహవాసము మనకు కూడా అంటుతూ ఉన్నది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన సహవాసము కలిగి మనం ప్రభువుని కనపరుద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, అనేక వాక్యాన్ని దీవించండి ప్రభువా. ఇదిగో నూతన సహవాసం మేము కలిగి జీవించటానికి కృపొచ్చాయి. స్వస్థతలు, సమాధానాలు, రక్షణ కలుగుచ్చాయి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు, సిద్ధపడుచున్న బిడ్డల కొరకు, ఉద్యోగ ప్రయత్నాలు చేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.